రోజులు తనకి బిడ్డల్లో స్పీడ్గా కొట్టుకుంటా ఆయాసంగా నా బియ్యం భాగమంతా నెప్పి రాలాడుతూ ఉన్నాను. మందిరానికి రావాలని వచ్చి ఉండగా నేను 3 వారాలు వస్తే సాక్షి ఉంటానని ఆ కార్యక్రమం ఉంటాయని నేను ఇక్కడ 3 వారాలు వచ్చి ఉన్నాయి. ఈరోజు సాక్షిగా నేను సాక్షి ఏమేమి తగ్గిపోయినాయి? తన నెప్పు తగ్గింది, గుండె స్పీడ్గా కొట్టుకుంటా నెప్పు తగ్గిపోయింది. ఏ ఊరు మీది? దర్శే. గుండె నొప్పి తగ్గిపోయింది, ఆ స్పీడ్గా కొట్టుకుంటుందంట, తన యొక్క ఛాతీ తగ్గిపోయిందంట. గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మైపరు. ఇప్పుడే తగ్గిపోయింది. అటు తీసుకోమ్మా, అటువైపు తీసుకో. ఫస్ట్ కొంచెంసేపు ఆగండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. ఇప్పుడే గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుడు గట్టి కొట్టాలి. హల్లెలూయా. నీరసం కూడా తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుడు మహిమ పొందుతాం. హల్లెలూయా. ఒక్క నిమిషం ఇటురమ్మా, మళ్ళీ చెప్పిస్తాను. ఇప్పుడు నేను 40 నెలల నుంచి నాకు నీరసం ఉండేది, ఓపిక వచ్చేది కదా. ఓపిక వచ్చింది, నీరసము నిప్పులన్నీ అంతా ఏమి లేదా, ఇంకా ఏమి లేవు, ఫ్రీ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఇప్పుడే ప్రార్థన చేస్తుంటే కానీ దేవుడు కార్యం చేశాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. మొన్న గుండె నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇటు వాపు వచ్చేసింది. అది గ్యాస్ ట్రబుల్ వల్ల వాపు వచ్చినాయదంట. కొత్తగా ఒప్పుకున్నా, ఇప్పుడు తగ్గిపోయింది. గ్యాస్ ట్రబుల్ వలన గుండె నొప్పి వస్తుంది అన్నారు. వాపు వచ్చేసి వాపు వచ్చిందా? ఎక్కడ? ఇక్కడ గుండెలో, గుండె భాగంలో. ఓకే, ఇప్పుడు ప్రార్థనలో ఏకీపిస్తుంటే ఆ నొప్పి, ఆ భారం తొలగిపోయింది. ఫ్రీ వచ్చిందా? ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడే గట్టిగా చప్పట కొట్టి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ. హలో, ఇప్పుడు నాకు ప్రీతి కళలు ఏమేమి చెడు కళలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మట్టుకు ఇది ప్రార్థన చేశాక తగ్గిపోయి బాగుండదు. నీరసంగా ఉన్నది, నీరసం కూడా తగ్గిపోయిందమ్మా. ఇప్పుడే ప్రార్థనలోనే శరీరములో ఉన్నటువంటి బంధకాలన్నీ ఊడిపోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నాకు 9 నెలల నుంచి తలకాయ నొప్పి, మెడల నొప్పులు. అయితే ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా కానీ తగ్గల. ఇక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేసి నాకు తగ్గింది. 40,000 30,000 దాకా అయిపోయినాయి, అయినా కానీ తగ్గల. బయట 40,000 ఖర్చు పెట్టినా కానీ తగ్గలేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు ఏకీపిస్తున్నాం. ఇప్పుడే తగ్గిపోయిందమ్మా. ఇప్పుడే తగ్గి ప్రార్థనల్లోనే ఇప్పుడే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలి. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఈరోజు ఫస్ట్ వచ్చినాము, మాకు ఇంతవరకు తెలియదు. మా నాన్నగారు పోవాలంటుంటే ఆయన కాలు ఇరిగింది. అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పోదాం అంటుంటే ఆటో వేసుకుని వచ్చినాము. ఇప్పుడు ఏమైంది నీకు? ఎట్లా ఉంది ఇప్పుడు? ప్రార్థనలో ఏమైంది? ప్రార్థనలో నాకు ఈ తల దిమ్ము అనమాట, నీరసము, షుగర్ ఎక్కువ ఉంది, ఈ కాళ్ళకు పుండ్లు లేచినాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే అంత ఆయాసం అంతా తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. నా అమ్మగారికి, నా అయ్యగారికి నా వందనాలు. నాకు 10 నెలల నుంచి గుండె పాపరం, ఒంగోలు హాస్పిటల్ తీసుకుపోయినరు. అక్కడ ఐసీయూలో ఉంచిండ్రు. 12 గంటలకి 50,000 వేసిండ్రు. తర్వాత వచ్చినాంచి నెలకు 5,000 నెలకు 9 నెలల నుంచి పోయినా. మళ్ళీ 9వ నెలలు పోయి ఏందయ్య వైనమని చెప్పకపోతారు నాకు. అంటే వైనమైందమ్మ, నీ గుండెల్లో గడ్డ ఉన్నది, మరి ఆరోగ్య కార్డు మీరు చెయ్యండి అయ్యి అంటే చేసే గడ్డ కాదు, అది నెత్తురు గడ్డ ఉన్నది అని చెప్పిండ్రు. ఆ కొడుకులు కూడా ఎందుకు మందులు తినేది, చచ్చిపోతే ఏమి అంటారు. నేను మొన్న మంగళవారం ప్రార్థనకి 7 వారాలు ఒప్పుకున్నా.
తర్వాత మొన్న శనివారం పోయిన హాస్పిటల్, కిమిచికి పోయిన పెద్ద హాస్పిటల్. అయ్యా నీ చిత్తమేనయ్యా, నాకు గెడ లేకుంటే సాధ్యం చెబుతా, గడ్డుండే పోయి నన్ను తీసుకో, నేను చచ్చిపోతా. ప్రార్థన చేయించుకొని వెళ్ళా. ఇంకా మన శనివారం రిపోర్ట్ వరకునే, గుండె వరకునే, పరీక్షలన్నీ వరకునే చేసారు. ఇంక తర్వాత అమ్మ నాకు గడ్డ ఉందని అయ్యా అంటే, అయ్యా అమ్మ నీ గుండెలో గడ్డ లేదు. ఏం లేదు, గడ్డ లేదు. గట్టిగా చప్పట కొట్టి గట్టి కొట్టాలా. అంతకుముందు గడ్డ ఉందన్నారంట. ఆ ట్యాబ్లెట్లు మింగలేక ప్రార్థనలకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత అయ్యా మొక్కుబడి చేసుకుని వెళ్ళింది, నాకు గడ్డలు లేకపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని వెళ్ళి కిమ్స్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే నీ గుండెలో గడ్డలు ఏమీ లేవన్నారంట. ఏమైపోయినాయి అండి గడ్డలు? ఏమైపోయినాయి? మాయమైపోయినాయి. పక్కన వాళ్ళతో చెప్పండి, మాయం. అప్పటిదాకా ఉంది, ఆ తర్వాత కనపట్లా. హల్లెలూయా, కనపట్లా, మాయమైపోయింది. దేవుని స్తోత్రం. ఎంతమందికి ఈ ధన్యత ఉంటుందండి? యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకే ధన్యత. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా.